హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు 2026 జాబ్ క్యాలెండర్లో మనకు మొట్టమొదటి నోటిఫికేషన్ అవడతే జరిగింది. ఓవరాల్గా మనకు 3000 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి ఫేజ్ 14 అనమాట. అండ్ మనకు ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. వీటిలో మనకు 2026 జాబ్ క్యాలెండర్లో మొట్టమొదటి నోటిఫికేషన్. అయితే ఈ నోటిఫికేషన్ మనకు మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మనకు దీనిలో వచ్చేసి మనకు 10th క్వాలిఫికేషన్ ఉంటాయి, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటాయి అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటాయి. డిగ్రీ ఉన్న వాళ్ళకు 3 వేకెన్సీ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మనకు మల్టిపుల్ పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 10th నుండి పీజీ వరకు అందరికీ అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మీకు నోటిఫికేషన్, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఎగ్జామ్ డేట్ ప్రతి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే ఫేజ్ 14 నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మంచి అనుకుంటే బూస్టప్ అవుతుంటారన్నమాట. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి ఉన్న స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారో లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్కి మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి అయితే కోర్స్ అయితే అందిస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్మ్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ అయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ మనకు April 13, 2026 మనకి ఈరోజు అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి మనకు ఫేజ్ 14, 2026. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు April 13 నుండి అంటే ఈ రోజు నుంచి May 5, 2026 మనకు నెక్స్ట్ మంత్ 4వ తేదీ వరకు మాత్రమే టైం అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ మనకు May 4 అనమాట. అండ్ పేమెంట్ చేసుకోవడానికి మనకు May 5 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎవరైతే అప్లై చేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్ చేసుకుంటారు కదా, మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలంటే కనుక May 11వ తేదీ నుంచి May 13వ తేదీ వరకు అంటే మనకు ఓవరాల్గా 3 డేస్ మాత్రమే మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నెక్స్ట్ మనకు సిబిటి ఎగ్జామ్, దీనికి సింగిల్ సిబిటి ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఎవరైతే 2026 జూన్ టెంటేటివ్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇది టెంటేటివ్ మాత్రమే. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తే జూన్ అనేది మీరు మైండ్లో పెట్టుకొని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మీకు టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. మార్నింగ్ 10 గంటల నుండి ఈవినింగ్ 5 గంటలకు ఓన్లీ వర్కింగ్ డేస్ మాత్రమే. మనకు ముందుగా వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ అయితే బ్రదర్ ఇక్కడ మనకు రీజన్ వైజ్ మనకు సెంట్రల్ రీజను, సౌత్ రీజను, సౌత్ వెస్టర్న్ రీజను ఇట్లా మనకు రీజన్స్ అయితే ఉంటాయి కదా, అక్కడ మనకు చాలా రకాల వేకెన్సీ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ముందుగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 మనకు 18 to 27 అయితే ఉండాలి. ఏజ్ టు లెవెల్ 6 కింద సాలరీ అయితే వస్తుంది. 12th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ మీకు వేకెన్సీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏంటని చూసుకోవచ్చు. ఇట్లా మనకు ప్రతి రీజన్కి మనకు వేకెన్సీ అయితే మనకు భర్తీ చేస్తాం అనమాట. మన సదరన్ రీజన్ కూడా మనకు వేకెన్సీ అయితే ఉంటాయి. మీరు నోటిఫికేషన్ అనేది మీకు క్లియర్గా చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ మనకు లాస్ట్లో అయితే మనకు వేకెన్సీ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఓవరాల్గా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం అంటే 3003 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ మొత్తం కూడా మీకు భర్తీ చేస్తున్నారు. అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకు వేకెన్సీ అయితే, అదేవిధంగా మనకు పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు కూడా మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఎస్ఆర్ సదరన్ రీజన్ అనమాట. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు, తమిళనాడు వాళ్ళకు సదరన్ రీజను. మనకు స్టోర్ క్లర్క్ ఏదైతే ఉందో 12th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి వేకెన్సీ అయితే ఉన్నాయి. కింద మనకు స్టాఫ్ కార్ డ్రైవరు మెట్రికులేషన్తో మనకు వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా మనకు అబోవ్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కానీ లేదంటే అబోవ్ కానీ ఉంటే కానీ మనకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇట్లా మనకు చాలా రకాల పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. చాలా రకాల డిపార్ట్మెంట్స్ మనకు 10th పోస్ట్ ఉన్నాయి, ఇంటర్ వేకెన్సీ ఉన్నాయి, డిగ్రీ వేకెన్సీ కూడా ఉంటాయి. మీరు నోటిఫికేషన్ మీరు డీటెయిల్గా ఒకసారి క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లర్క్ 18 to 27 అయితే ఏజ్ అయితే ఉండాలి. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇది హోమ్ అఫేర్స్ అండర్లో ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలు అన్నమాట ఇవి. ఇలా మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకు కేవలం మనకు ₹100 మాత్రమే పెట్టడం అయితే జరిగింది. ఇక ఇంకోటి ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో ఉమెన్స్ వాళ్ళకి కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు తెలియదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మాత్రమే బాయ్స్ పేమెంట్ చేయాలి. ఇంకోటి బ్రదర్ ఇక్కడ మీకు 10th క్వాలిఫికేషన్ తోటి 4 పోస్టులకు మీకు వేకెన్సీ ఉన్నాయనుకోండి. ఈ 4 వేకెన్సీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు 10th క్వాలిఫికేషన్ తోటి. అయితే మీకు 4 సార్లు మీరు ₹100 అయితే పేమెంట్ అయితే చేయాలి. మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి 2 వేకెన్సీ ఉన్నాయనుకోండి, 2 పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఈ 2 పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏమంటే పేమెంట్ మాత్రం మళ్ళీ ఒక 200 ఎక్స్ట్రా అయితే చేయాలి.
అదేవిధంగా మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఒక 2 గాని, 3 గాని పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ ఉంది. ఈ 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళా మీరు పేమెంట్ కూడా రూ. 200 ఎక్స్‌ట్రా అయితే పేమెంట్ అయితే చేయాలి. ఇలా మీరు మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసేటప్పుడు మల్టిపుల్ సార్లు మీరు పేమెంట్ కూడా చేయాల్సి ఉంటదనమాట. రూ. 100 ప్రతి అప్లికేషన్‌కి. నెక్స్ట్ మనకు నేషనాలిటీ అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గనక జనవరి 1, 2026 అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తా ఉన్నారు. మీరు ఆ డేట్‌కి అయితే కౌంట్ చేసుకోండి. మనకి ఇక్కడ వచ్చేసి మనకు మల్టిపుల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు అన్ని పోస్టులకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. కొన్ని పోస్టులకు వచ్చేసి మనకు మాక్సిమం ఏజ్ లిమిట్ 25 ఉంటుంది. కొన్ని పోస్టులకు 27 అయితే ఉంటుంది. కొన్నిటికి 28 ఉంటుంది. కొన్నిటికి 30 ఇయర్స్ ఉంటుందన్నమాట. మీరు నోటిఫికేషన్ మీరు చూసుకోండి ఒకసారి. అండ్ 35 ఇయర్స్ వరకు మనకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని పోస్ట్‌కి ఏందంటే 20 నుండి 25 లేదా 23 నుండి 28 ఇట్లా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకోటి బ్రదర్ మనకు ఇది ఓన్లీ యువర్ ఈడబ్ల్యూఎస్ ఏజ్ లిమిట్ మాత్రమే. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ మనకు అడిషనల్‌గా అప్పర్ ఏజ్ లాస్ట్‌ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే గనక ఇక్కడ మీరు చూసుకుంటే దేర్ విల్ బి 3 సెపరేట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్ అయితే మెన్షన్ చేశాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు 10th క్వాలిఫికేషన్ అప్లై చేసుకున్నారు, 12th క్వాలిఫికేషన్ అప్లై చేసుకున్నారు, డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకున్నారు. ఒకటే స్టూడెంటే. అప్పుడు ఏంటంటే 10థ్‌లోన మనకు ఒక 3 పోస్టులకు అప్లై చేసుకున్నాం అనుకో, ఈ 3 పోస్టులకు కలిపి 10th క్వాలిఫికేషన్ తోటి ఒకటే సింగిల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ 3 పోస్టులకు. అదేవిధంగా 12th క్వాలిఫికేషన్ తోటి మీరు ఏం చేస్తారంటే ఒక 4 పోస్టులకు అప్లై చేసుకుంటారు. ఈ 4 పోస్టులకు కలిపి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. మనకు 4 సార్లు ఎగ్జామ్ అయితే పెట్టరన్నమాట. అదేవిధంగా డిగ్రీ ఉందనుకోండి, డిగ్రీ వేకెన్సీ కూడా మీరేం చేస్తారు ఒక 5 పోస్టులకు మీరు అప్లై చేసుకుంటారు. ఈ 5 పోస్టులకు కూడా మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు 10థ్‌తో అప్లై చేసుకున్నారు, 12థ్‌తో అప్లై చేసుకున్నారు, డిగ్రీతో అప్లై చేసుకున్నారు అనుకోండి, మనకు 3 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు 3 డేస్‌లోన. 10థ్‌కి సెపరేట్‌గా ఒక రోజు, 12థ్ పోస్టులకు ఒక రోజు, డిగ్రీ వేకెన్సీస్‌కి ఒక రోజు. ఈ విధంగా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మీకు ముందే చెప్తున్నాను. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 25 క్వెషన్‌లు 25 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 క్వెషన్‌లు 50 మార్కులకు, క్వాంటిటీ యాప్ట్ నుంచి మనకు 25 క్వెషన్‌లు 50 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వెషన్‌లు 50 మార్కులకు. ఇక్కడ వచ్చేసిందంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 2 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అండ్ టైమింగ్ వచ్చేసి మనకు ఓవర్‌గా 60 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ మనకు సెక్షనల్ టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సెక్షనల్ టైమింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ ఉందనుకోండి, ఈ 25 క్వెషన్ మొత్తం కూడా 15 నిమిషాల్లోపు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 15 నిమిషాలు కంప్లీట్ అయిందంటే జనరల్ అవేర్‌నెస్ క్వెషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఇవి కూడా 15 నిమిషాలు కంప్లీట్ అయితే చేసుకోవాలి. కాబట్టి చూసుకోండి మీరు ఎగ్జామ్ అనేది మీరు స్పీడప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెగెటివ్ మార్కింగ్ ఉందంటే డెఫినిట్‌గా మీరు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 0.50 అంటే మనకు 2 క్వెషన్‌లు రాంగ్ అయిందంటే 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అదైతే చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు సిలబస్. ఇక్కడ ఎవరైతే 10th లెవెల్ వేకెన్సీకి అప్లై చేసుకుంటే గన మనకు సిలబస్ అనేది ఏ పోస్ట్‌లో నుంచి ఏ సిలబస్ నుంచి క్వెషన్‌లు అడుగుతాడని ఇచ్చాడు. 12th అండ్ అదేవిధంగా మనకు కింద మనకు గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ గ్రాడ్యుయేషన్‌కి ఏ సిలబస్ నుంచి క్వెషన్‌లు అడుగుతాడనేది ఇప్పుడైతే జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇక్కడ చూసుకుంటే మనకు సదరన్ రీజన్‌కి ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణకి ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా ఏపీ వాళ్ళకి చూసుకుంటే గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నము ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ అండ్ ఏపీ వాళ్ళకైతే శ్రీకాకుళం కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏలూరు అండ్ సిద్దిపేట కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట తెలంగాణ వాళ్ళకు. చూసుకోండి ఇక్కడ అంటే మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం అక్కడ ఆప్షన్స్ అయితే పెడితే సరిపోతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ డౌన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు ఎస్ఎస్‌సి 14th నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మనకు అప్లికేషన్ మనకి ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 4th వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి బ్రదర్. దీనిలో మనకు చాలా మల్టిపుల్ అప్లికేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మీరు సెపరేట్‌గా మీరు పేమెంట్ ఫీజ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ.